2024 2024 ఎలక్షన్స్ మామూలువి కాదు అసలు. ఈసారి సంచలనం అంటే సంచలనమే ఎలక్షన్స్ అనే చెప్పుకోవచ్చు. అటు పక్క వైసీపీ పార్టీ, ఇటు పక్క టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ. వైసీపీ పార్టీ ఏమో ఈసారి ఖచ్చితంగా వస్తుంది మా పార్టీనే. ఈసారి 2019లో 150 సీట్లు దాటిపోయాయి. ఈసారి అంతకు మించి దాటుతాయి. ఈసారి ఘన విజయం కదా, ప్రపంచం మొత్తం మా వైపే చూసిద్ది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ టీడీపీ పార్టీ ఆ మాత్రం స్టేట్మెంట్ అయితే ఇవ్వలేకపోయింది. కానీ ప్రజల్లో అంటే ప్రజల్లో అంటే ఎక్కువ శాతం అని కాదు, కొంతమందిలో ఒక భయం బాంతులైతే సృష్టించారనే చెప్పుకోవచ్చు జనాలలో. ఏమని? టీడీపీ వచ్చిద్దని అదొక విపరీతమైన ప్రచారం చేపించి అసలు జనాల మైండ్లన్నీ మార్చేశారనుకోవచ్చు. ఒక మ్యాజిక్ చేశారనే చెప్పుకోవచ్చు. మామూలు కాదు. 2020 అసలు ఈ గతంలో కానీ ఇదే సృష్టించారు. కానీ ఈ స్థాయిలో అయితే కాదు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందంటే ఏం వ్యతిరేకత ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఉందంటే తీవ్ర స్థాయిలో ఉందనంట. తీవ్ర స్థాయిలో ఎలా? చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 50-50 సగం అభిమానులే ఉండొచ్చు అనుకో. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు అసలు దేవుడితో పోలుస్తున్నారు. నిజంగా అసలు నాకైతే మైండ్ పోతుంది. కొంతమంది అవ్వాతాతలను చూస్తున్నా, కొంతమంది అభిమానులను చూస్తున్నా, ఆయన లేకపోతే ఆయన లేకపోతే మేము చచ్చిపోతామయ్యా అనే విధంగా అభిమానం కురిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇటు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అభిమానం ఉన్నది లేదంట్లా. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం పూర్వత్వంగా మాదే అన్న కొంచెం పూర్వత్వం. కానీ ఇటు చూస్తే మాకు దేవుడు అన్న స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. కానీ వ్యతిరేకత అంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ స్థాయిలో వ్యతిరేకత అయితే లేనే లేదు. పల్లెటూరు జనము, మహిళలు మొత్తం అయితే 100% ఓటింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికే పడిద్ది. అది 100% దాంట్లో అసలు ఎటువంటి మార్పే లేదు. ఎందుకంటే టీడీపీ మేనిఫెస్టో చూస్తేనే చాలామంది విచిత్రంగా నవ్వుకున్నారు. ఇదేం మేనిఫెస్టోరా? అందించే మేనిఫెస్టోలేనా, లేకపోతే నెరవేర్చే మేనిఫెస్టోలేనా, ఉచిత మేనిఫెస్టో కాకపోతే అని. కానీ ఈడ ఏమి లేనోడేమో గొప్పలు చూపించుకుంటున్నాడు. అన్నీ ఉన్నోడేమో, అన్నీ చేసినోళ్ళేమో మామూలుగా సైలెంట్గా ఉండి మా పార్టీ వచ్చిందని అని అంటారు. చూడండి, ఒకటే అర్థం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశాను, నేను మంచి చేశాను, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి. ఇట్లా టీడీపీ నాయకులు చూస్తేనేమో రాష్ట్రాన్ని అప్పుల్లో గురిపించారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఉద్యోగాలు లేవు అని బాబు గారు. చూడండి, మీకే తెలిసిపోయింది ఈ 2 తేడాలో ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడిపోయిందని మీకే అర్థమైంది. మంచి చేసిన వాళ్ళు గెలుస్తారా, లేకపోతే చేయకుండా చేసిన వాళ్ళ మీద నిందనేసే వాళ్ళు గెలుస్తారా? ఎవరు గెలుస్తారో మీరే ఆలోచించండి. అయిపోయింది ఓటింగ్, ఎలక్షన్స్ కానీ అయిపోయింది ఓటింగ్. కానీ అయినా కానీ ఇంకా బెట్టింగ్కి వేస్తాం, మళ్ళీ టీడీపీ వచ్చిద్దని విపరీతంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు చూసావా? అదే నాకు కామెడీ అనిపిస్తుంది. టీడీపీ వచ్చిద్దని ఎంత అతిగా కామెడీ చేస్తున్నారంటే నాకే అదే విచిత్రం అనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో టీడీపీ వచ్చిందని ఓవర్ యాక్షన్ సృష్టిస్తున్నారు తప్ప మరొకటి లేనిది స్పష్టంగా అర్థమవుతుంది.